ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. ఇంత జాగ్రత్తగా వచ్చేయమంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మన అందరికీ తెలుసు. మన తండ్రి, కేవలం మన తండ్రే కదా, మనల్ని క్షేమంగా తెచ్చింది మన తండ్రి అని మనందరికీ తెలుసు. మరి ఇంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. లైట్ గా అవుతండి. అలాగే ప్రార్థనలో మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసహనం గాని ఉంచుకోవద్దు, మనసులో ఉంచుకోవద్దు. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్లడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులు ఎంత నా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షమించి క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, తెలివిగల వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది నా తండ్రి ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు నా తండ్రి మేము చూస్తూనే ఉన్నాం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? వాళ్ళంత గొప్ప వాళ్ళం కాదు, వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా బ్రతుకెంత నా ప్రభా, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయో, ఎక్కడెక్కడైతే వరదల్లో చిక్కుకుపోయారో నా తండ్రి, ఎవరెవరైతే వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా తండ్రి, మీ మనసు నొచ్చుకునేలా ఏదైనా విషయంలో తెలియక నా తండ్రి వాళ్ళు ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. తెలియక చేసిన తప్పును క్షమించగల దేవుడు నా తండ్రి. అంత మంచి మనసు మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి, బిడ్డల నా ప్రభా ఇబ్బందులు పడకుండా నా తండ్రి, వర్షాల వల్ల ఎవరు నా తండ్రి వరదల్లో చిక్కుకుపోకుండా ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక్క మాట పలికితే చాలయ్యా, ఎంత భయంకరమైన తుఫాన్లైనా, వరదలైనా, వర్షాలైనా సరే ఆగిపోతుంది నా తండ్రి. మీ మాటకు లోబడుతుంది నా ప్రభా. ఒక్క నోటి మాటతోనే సర్వ సృష్టిని కలుగు చేసిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే, బిడ్డలు నా తండ్రి తప్పు చేస్తుంటే, ఏదైనా విషయంలో పాపంలో పడిపోయి ఉంటే, మీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించుంటే బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. మేమేదో నీతిమంతులమో, మేమేదో యథార్థవంతులమో అని కాదు నా తండ్రి. ఆ మనసు ఇచ్చింది మీరేనయ్యా. వాళ్ళ తరపున నా తండ్రి క్షమాపణ అడిగే మనసిచ్చిన దేవా మీకే స్తోత్రం. బిడ్డల నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి, బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఆ వరదలు, వర్షాలను నా తండ్రి ఆపివేయమని అడుగుచున్నాం నా ప్రభా. తప్పు మాదే నా తండ్రి, మేం చేసిన తప్పు వల్లే నా తండ్రి ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదేనయ్యా. మేం చేసిన పాపాలే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మరి బిడ్డల మీద కనికరపడి వరదల నుంచి నా ప్రభు బిడ్డను తప్పించమని అడుగుచున్నాం. వర్షాల వల్ల, వరదల వల్ల ఎవరెవరైతే వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు తిరిగి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించున్నా తండ్రి. అలాగే నా ప్రభు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారికి కావలసిన ఆహారాన్ని సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మీకు మరుగైనది ఏది లేదు నా ప్రభా. ఆలోచన మా హృదయంలోకి రాకముందు దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ జాలి, మీ సున్నితమైన మనసును మాకు అనుగ్రహించండి నా ప్రభా. ఒక్క మాట మమ్మల్ని అంటే తిరిగి నా ప్రభా మళ్ళీ మాట్లాడకుండా, వాళ్ళని ఏదో ఒక మాట అనకుండా మేము ఊరకుండలేం నా తండ్రి. అలాంటి మనసు నా ప్రభా, అలాంటి మాతో నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి
మీ కృపను బట్టి మీ సన్నిధిలో మేము నా తండ్రి మేము మొరపెడుతున్నామంటే అది మీరిచ్చిన మనసే నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత ప్రేమించారు నా తండ్రి. అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మాకున్న కఠినమైపోతున్న హృదయాలు కరిగింపజేసి నా ప్రభా సున్నితమైన మనసును మాకు అనుగ్రహించండి. మెత్తడి మనసును మాకు అనుగ్రహించండి నా ప్రభా. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని తీసివేసి నా ప్రభా మీ శాంతితో, మీ దీర్ఘ శాంతముతో మా కుటుంబాలు నింపండి నా తండ్రి. మా కుటుంబంలో ప్రతి ఒక్కరు అందరితో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మా మనసులో ఉన్న కల్మషాన్ని తీసివేసి నా ప్రభా కఠినమైన హృదయాలను తీసివేసి నా తండ్రి సమాధాన పడే హృదయాన్ని, పశ్చాత్తాపడే హృదయాన్ని, ఎదుటి వారిని మా విషయంలో ఎవరైనా తప్పు చేసి ఉంటే క్షమించే, మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలని మాకు ఇవ్వండి నా తండ్రి. నూతన హృదయాలు మీరిస్తేనే మేము పొందుకోగలం, కానీ మా అంతటా మా వల్ల కాదయ్యా. ఎంత కఠినాత్మలమో నా తండ్రి. జాలిగల దేవా మమ్మల్ని కరిగింపచేసి సున్నిత మనస్కులుగా మమ్మల్ని నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం. కుటుంబాల్లో ఉన్న నా ప్రభా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు తీసివేసి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మా సొంత ఆలోచనతో నా తండ్రి మరి అప్పు చేసి తర్వాత తీర్చగలనా అనే మరో ఆలోచన చేయకుండా, మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా నా తండ్రి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసామేమో, అందుకే ఇప్పుడు తీర్చలేని పరిస్థితి వచ్చిందేమో నా తండ్రి. జానగల దేవ మాకున్న అజ్ఞానాన్ని, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభా, మాకున్న బలహీనతలు నా తండ్రి మీకు తెలుసు నా ప్రభా. మేం చేసిన తప్పులు క్షమించి నా తండ్రి అప్పుడు తినే ద్వారాలు నా ప్రభా బిడ్డలకు నా తండ్రి తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. మరి ఏదో ఒక పని, అప్పు తీరాలంటే ఏదో ఒక పని చేయాలి కదా అని నా ప్రభా. మరి ఆ పని బిడ్డలు ఎవరైతే పని లేదు అని బాధపడుతున్నారో ఆ పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరు వారి జీవితంలో అద్భుత కార్యం చేసే వరకు ఓర్పు, సహనంతో, నిరీక్షణతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను నా ప్రభా అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఆర్థిక సమస్యలతో ఎవరెవరైతే బాధపడుతున్నారో, ఆర్థికంగా ఎవరైతే చితికిపోతున్నారో నా తండ్రి మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపండి నా ప్రభా. మేమెంత కష్టపడ్డా, కుటుంబంలో ఎంతమంది కష్టపడి చేసినా మీ ఆశీర్వాదం మా కుటుంబం మీద లేకపోతే అదంతా వ్యర్థమైపోయింది నా తండ్రి. రాత్రింబగలు నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా కూడా ఒక్క సమస్య కూడా తీరదు నా తండ్రి. ఎందుకంటే మీ ఆశీర్వాదం లేకపోతే నా ప్రభు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా తండ్రి. మేము తక్కువ సంపాదించినా సరే కుటుంబంలో సమస్తము సమకూరతాయి నా ప్రభా. అంత గొప్ప ఆశీర్వాదం నా తండ్రి మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. ఆకాశం వైపు కన్నెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ మేం చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి మా కుటుంబాల్లో మీ ఆశీర్వాదాలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మారు మనసు పొందాలని నా ప్రభా బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి, వారి కుటుంబస్తులు మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉన్నారు నా ప్రభా. మీ ఎడల భయము భక్తి కలిగి జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, మీ మాట చొప్పున నడుచుకోవాలని, మీ ధ్యాసలోనే ఉండాలని, మీ మీదే ఆధారపడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు వారి మనసులో ఉన్న మాట, వారు ఏ పని చేస్తున్నా కూడా మీకు చెప్పుకునే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. ఎంత బిజీగా ఉన్నా సరే వాడు నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా తండ్రి చిత్తం అయితే నా తండ్రితో నేను నడవాలి, నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోవాలని ప్రతి విషయంలో కూడా మీ జ్ఞాపకమే నా తండ్రి బిడ్డల హృదయాల్లో ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహంలో ఉన్న అపవాద శక్తులు, చేతబడి శక్తులు నా తండ్రి, దురాత్మ శక్తులు తరిమేసి నా కృప మీ కాపుదల, మీ పరిశుద్ధాత్మతో మా గృహాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహ వయసు దాటిపోతుంది, వివాహం కావట్లేదు, ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ కట్నం దగ్గర ఆగిపోతుంది, వాళ్ళతో ఎలా మాట్లాడాలో మాకు తెలియట్లేదు అని ఏ బిడ్డలైతే నా తండ్రి బాధపడుతున్నారో నా ప్రభ మాకైతే చేత కాదు నా తండ్రి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి మాకైతే రాదు నా తండ్రి. కానీ
మా తండ్రి మీరు మా ముందుంటే చాలు నా ప్రభా. ఎక్కడ ఎలా మాట్లాడాలో ప్రతిదీ కూడా మీరే నా తండ్రి. మరి బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల తరపున మీరే ఉంటే చాలు నా తండ్రి. ఇక మాకు ఏ లోటు ఉండదు నా ప్రభా. మరి బిడ్డల పక్షాన మీరే ఉండి మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మీ చిత్తంలో వారి బిడ్డల వివాహాలు జరగాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో నా ప్రభా, మీ చిత్తం అయితే నా తండ్రి, మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పు నడుచుకునే అటువంటి బిడ్డలు, అటువంటి సంబంధాలు బిడ్డలు కుదిరేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి విషయంలో మీ ఎడల భయము భక్తి కలిగి భర్తకు లోబడి జీవించమన్నాడు నా తండ్రి. ఆ ప్రకారంగా నేను నడుచుకుంటాను అని ఎవరైతే నా తండ్రి మీ మాటకు విలువిస్తారు నా ప్రభా, అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు. విడదీయరు నా తండ్రి. విడిపోవాలి అనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి, మీ చిత్తంలో వారి వివాహాలు జరగాలని, మీ అద్భుత కార్యం వారి జీవితంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం. మీరు చేసే కార్యం మా జీవితంలో నెరవేరాలంటే మేమెలా నడుచుకోవాలి? ఫస్ట్ నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా, నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోవాలి కదా అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే నా తండ్రి వివాహాలు పెట్టుకుని ఉన్నారో, మీ కృపను బట్టి వివాహ సంబంధాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ వివాహంలో మీరే ముందుండి నా ప్రభా, ఏ లోటు లేకుండా, ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు, ఎటువంటి గొడవలు అవ్వకుండా నా తండ్రి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలయ్యా, ఏ లోటు ఉండదు నా తండ్రి. కనాను పిల్లలో మీరున్నారు కాబట్టి నా తండ్రి, ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. జాలికల దేవ, మరి బిడ్డల వివాహాల్లో మీరే తోడుగా ఉండి నా ప్రభా, ఎటువంటి లోటు, ఎటువంటి ఆర్థిక సమస్యలు, ఎటువంటి అప్పుల పాలవ్వకుండా అంత సవ్యంగా సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభా మరి వివాహమై ఎన్నో సంవత్సరాలైంది కానీ గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎంతో మెడిసిన్ వాడాము, అయినా సరే మేము గర్భఫలం పొందుకోలేకపోయామని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. డాక్టర్లు అట్లా చెప్పారు, ఇట్లా చెప్పారు అని నా ప్రభా మనుషుల మాటలు విని నా తండ్రి భయపడుతున్నారు. తప్పు మాదే నా తండ్రి. మనుషుల వైపు చూడటం తప్పు మాదేనయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. ఆ బహుమానం మీ దగ్గర ఉండిద్దని మేము గ్రహించకుండా నా తండ్రి మనుషుల మీద మేము ఆధారపడ్డాం, హాస్పిటల్స్ తిరిగాము నా తండ్రి. తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగలదే మా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. లోకస్తులాగా మరి మనుషులు చెప్పిన మాటకి వాళ్ళు భయపడకుండా, అయ్యో ఇదిగో నా ఆరోగ్య పరిస్థితి ఉందంట, నాకు ఆ సమస్య ఉందంట, ఈ సమస్య ఉందంట, అందుకే నాకు బిడ్డలు కలగట్లేదన లేదంట అని లోకస్తులాగా బిడ్డలు ఆలోచించి నా తండ్రి భయపడకుండా, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నా బహుమానం నా తండ్రి దగ్గర ఉంది, నా తండ్రి చిత్తం అయితే నాకు బహుమానం అందజేస్తాడు అని నా ప్రభు మీ ఎడల భయము భక్తి కలిగి విశ్వాసం ఉంచి మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. బిడ్డల కుటుంబాల్లో ఒకవేళ ఏదైనా శాపం ఉంటే, ఏదైనా విషయంలో నా తండ్రి బిడ్డలు జారిపోయినా ప్రభా మీ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటే ఆ శాపం అనేది నా ప్రభా తీసివేసి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి వారి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా నా తండ్రి ఉన్నాడు కదా, నాకు నేనెందుకు మనుషుల వైపు నేను చూడాలి, వాళ్ళ మాటలు విని నేనెందుకు భయపడాలి అని నా ప్రభా మీ ఎడల భయము భక్తి కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ కృపను బట్టి ఎవరైతే బహుమానం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం. ఏ పాటి వారమయ్యా, ఎటువంటి అర్హత లేదు నా తండ్రి, అయినా సరే మేము అడిగిన బిడ్డలకు నా తండ్రి మా ప్రార్థన అంగీకరించిన ప్రభా బిడ్డల గర్భాన్ని తెరిచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలో కడుపులో ఉన్న శిశువు నా తండ్రి, ఎంత బరువు ఉండాలో నా తండ్రి, ప్రతి అవయవాన్ని కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్ గా, ప్రతి స్కానింగ్ కూడా నార్మల్ గా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా మరి బిడ్డలకున్న నా తండ్రి అటువంటి అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి నా తండ్రి నా మాటిని నేనేది ఎటువంటి అర్హత లేదు, నేనే పాటిదాన్ని నా తండ్రి నా ప్రార్థన విని నా గర్భాన్ని తెరిచాడు నా తండ్రి. నాకు తోడుగా ఉంటాడు. నాకు నా బిడ్డకి ఏది కాదు కాని
రానివ్వడు నా తండ్రి అని నా ప్రభ ప్రతి క్షణం కూడా మీ గురించి ఆలోచిస్తూ మీరిచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనుకోని ఆపదలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. భయపడకుండా, ధైర్యపడకుండా మీ కృపను బట్టి సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించిన నా ప్రభ. మనుషులకైతే అసాధ్యమే నా తండ్రి. అమ్మ నీకు నార్మల్ డెలివరీ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీరుంటే చాలయ్యా, ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే. మరి ఎవరికైతే నార్మల్ డెలివరీ ఇచ్చిన ప్రభ మీ కృపను మా మీద చాలిపడి మీ కృపను బట్టి మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారమ్మా తండ్రి. అద్భుత కార్యం చేశారని ఎవరైతే మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నారు, మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాము నా తండ్రి. అయినా సరే మేము అడిగినా కూడా నా తండ్రి బిడ్డలకి నార్మల్ డెలివరీని మీరు దయచేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారంటే అది కేవలం మీ కృపే నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఇంకెవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ, డెలివరీ డేట్ ఇచ్చారని నా ప్రభ బిడ్డలు భయపడుతున్నారు, భయపడకుండా ధైర్యపడకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా ప్రభ తల్లికి బిడ్డకు మీ రక్షణ కంచి ఉంచి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించును నా ప్రభ. ఒక మంచి సాక్ష్యాన్ని మరలా మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఐసీయూలో కోమాలో ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. పక్షపాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారు, మరి థైరాయిడ్తో బాధపడుతున్నారు, మెడ మీద గడ్డలతో నా తండ్రి ఆపరేషన్ చేయించుకుని కుట్లు తగ్గలేదని ఎవరైతే బాధపడుతున్నారు, కంటికి ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారు, గుండె జబ్బులతో బాధపడుతున్నారు, కడుపులో గడ్డలతో, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి ముడుగులతో, పీసీఓడితో బాధపడేవాళ్ళు, జీర్ణ సమస్యలతో నా తండ్రి, లివర్ ప్రాబ్లం, కిడ్నీ సమస్యలు నా ప్రభ మరి ఇన్ని భయంకరమైన రోగాలు రావడానికి కారణం మేమే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం, మీ మాట చొప్పున మేము నడుచుకోలేదు నా తండ్రి. అందువల్లే నా ప్రభా శిక్ష రావడానికి మేమే కారణం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణకి అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవ క్షమించు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. అది ఎంత భయంకరమైన సమస్య. ఫిట్స్ తో బాధపడుతున్న వాళ్ళు నా తండ్రి, మరి నడవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభా, అలాగే నా తండ్రి ఇంకా నా ప్రభా అనేక సమస్యలతో నా తండ్రి ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి క్యాన్సర్తో బాధపడే వాళ్ళు నా ప్రభా, మనుషులైతే చెప్తారు అమ్మా ఇది లాస్ట్ స్టేజ్, ఇక నువ్వు బ్రతకడం కష్టం అని చెప్తారు. కానీ పరమ వైద్యులు మీరు నా తండ్రి. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. ఒకానొక సమయంలో హిజ్కియా గారు నా తండ్రి మరణకరమైన రోగంతో మరణానికి సమీపంగా ఉన్నప్పుడు గోడ తట్టు తిరిగిన ప్రభు మీకు మొరపెట్టినప్పుడు హిజ్కియా నీ ఒక్క నీరు విడుచుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ మరలా ఇస్తున్నాను అనే అద్భుత కార్యాన్ని చేసిన దేవ. హిజ్కియా గారు అంత గొప్పవాడు కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, అది ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి మీ చిత్తమైతే నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం వచ్చి మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ బిడ్డల మీద కనికరపడి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేరవేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అద్భుత కార్యం చేసే వరకు, మీరు సంపూర్ణ స్వస్థత ఇచ్చే వరకు బిడ్డల ఓర్పు సహనంతో మీ ఎడల నా తండ్రి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా కృప ఎవరెవరైతే వ్యాపారం చేస్తున్నారు నా తండ్రి, అది చిన్నదైనా పెద్దదైనా ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేదే మీరే నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా ప్రభా. మరి బిడ్డలు ప్రతి విషయంలో మీ మీదే ఆధారపడాలి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలన్నా ప్రతిదీ కూడా మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నా మీద జాలిపడి కనికరపడి నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇదిగో ఇది చెయ్యమ్మా నాకు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి.
ఆలోచనిచ్చిన నా తండ్రి నా చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు. నా తండ్రి ఉన్నాడు కాబట్టి నా ముందు నేను ఇక్కడి వరకు రాగలిగాను. నా సొంత జ్ఞానంతో నేనైతే వచ్చేవాడిని కానే కాదు అని తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ తగ్గింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా తండ్రి బిడ్డలు న్యాయంగా వ్యాపారం చేసేలా వారిని గద్దింపు నా తండ్రి మీరే చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని వారు ఎంత బిజీగా ఉన్నా సరే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే పరిస్థితి ఆ మనసు అనేది మాకు రానివ్వద్దయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి మరి మీరిచ్చిన జ్ఞానంతో నా ప్రభా బిడ్డలు ఎగ్జామ్స్ రాశారంటే ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో, అందుకే ఉద్యోగం రాలేదేమో. కానీ అమ్మా ఇదిగో మీకు జ్ఞానం కొద్దుగా ఉంది, నన్ను అడగండి మీకు ఇస్తానన్నారు. మరి బిడ్డలు నా ప్రభా జ్ఞానం అడిగినప్పుడు బిడ్డలకు మీరు జ్ఞానాన్ని ఇచ్చారు, అందును బట్టి మీకే స్తోత్రం. మీరిచ్చిన జ్ఞానంతో రాసిన ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడని పోతున్నా తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరి స్టాఫ్ నర్స్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా ప్రభా, డిఎస్సీ జాబ్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి, పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కోసం నా ప్రభా ఎవరైతే ప్రార్థించమని అడిగారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ చిత్తంలో బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. మరి ఎవరైతే నా తండ్రి మరి జాబ్ లెటర్ రాలేదని బాధపడ్డారు, మీ కృపను బట్టి మా మీద జాలపడి కనికరపడి ఎటువంటి అర్హత లేదు అయినా సరే మా మీద కనికరపడి ఉద్యోగం వచ్చేలా జాబ్ జాయినింగ్ లెటర్ వచ్చేలా కృప అనుగ్రహించారు. మరి బిడ్డ దూరం అని బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఎంత దూరం వెళ్ళినా ఎంత ఎడారిలో ప్రయాణం చేసినా సరే గాఢాంధపు కారపు లోయలో సంచరించినా సరే మేమైతే వాళ్ళకు తోడుగా ఉండవు నా తండ్రి, ఉండలేము నా తండ్రి. కానీ మీరు మాత్రమే బిడ్డలకు తోడుగా ఉండగలరు. ఆ ధైర్యాన్ని మీ మాట బిడ్డలకు జ్ఞాపకం చేసి ఆ తల్లిదండ్రులకి మీరే నా తండ్రి బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి నా బిడ్డకు నేను తోడుగా వెళ్ళలేకపోవచ్చు కానీ నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి మాత్రమే నా బిడ్డకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా నా తండ్రి ఉంటాడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని నమ్మకాన్ని బిడ్డలో కలిగించిన నా ప్రభా మరి అంత దూరం నా బిడ్డ ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీరే తోడుగా ఉండి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టకుండా మీ కాపుదల మీ తోడు ఆ బిడ్డ కొంచెమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే దూర దేశాలకు నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, దూర ప్రాంతాలకి పనుల కోసం వెళ్ళారు నా తండ్రి బిడ్డలకు మీరే తోడుగా ఉండండి, వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభా. మరి ఒకనొక సమయంలో యోసేపు గారు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు ఇంటి యజమానికి జైలు అధికారికి నా ప్రభా మీరే నా తండ్రి యోసేపు మీద దయ పుట్టించారయ్యా. అలా అటువంటి కృప నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. యోసేపు గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా మరి బిడ్డలు కూడా నా తండ్రి పనుల కోసం వారికి ఉన్న అప్పులు తీర్చుకునే దానికి నా తండ్రి మీరు చూపించిన దారి నా ప్రభా. మరి బిడ్డలు అంత దూరం వెళ్ళినప్పుడు నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు నా తండ్రి అనుకునే ఆపదలు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అయ్యో ఇంత దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళని నేనెలా ఇబ్బంది పెట్టగలను అని నా ప్రభు జాలి గల మనసునే ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలి అనే మనసు నా ప్రభు యజమానులు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు వారితో కలిసి పనిచేసే వాళ్ళు కూడా ఎవరు కూడా వారి మీద నిందలు వేయకుండా ఎవరు వారిని ద్వేషించకుండా నా తండ్రి అందరూ వాళ్ళతో సమాధాన పడే హృదయాలను నా ప్రభు అనుగ్రహించండి. వారు చేసే ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ ఆఫీసులు నా తండ్రి మీ కాపుదలతో నా ప్రభ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేం చేసే ప్రతి పని నా తండ్రి ఏదైనా విషయంలో నా తండ్రి మీ మాటను
మీ మాట తప్పి నడుచుకుని ఉంటే క్షమించండి నా ప్రభా. మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరినైనా మేము బాధ పెట్టుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి. ఎవరైనా మా అమ్మని ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి నా తండ్రి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా ప్రభా. వర్షాలు, వరదలు ఆపమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. బిడ్డలు ఇబ్బంది పడకుండా ఎవరో కూడా మరి వరదల వల్ల ఇబ్బందులు పడకుండా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మీరే దయచేయండి నా ప్రభా. ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా నా తండ్రికి నేను అప్పగించాను. ఇక నా తండ్రి కార్యం చేస్తాడు. నా ఆలోచన అయితే నాకు సగమే ఆ సమస్య తీరిపోయింది, కానీ నా తండ్రి ఆలోచన అయితే నా తండ్రికి అప్పగిస్తే నా సమస్య పూర్తిగా పరిష్కరిస్తాడు అని మీ మీదే ఆధారపడి మీ చేతికి అప్పగించిన తర్వాత ఇక ఆ సమస్య మీద వారికి ఉన్న ఆలోచన తీసివేసి ప్రశాంతంగా పడుకునే హృదయాలని మాకు అనుగ్రహించండి. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసిందేమో. ఏలియా గారంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారయ్యా, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. మరి బిడ్డలు నిద్ర లేకుండా ఆలోచించకుండా నా తండ్రి ప్రశాంతంగా గాఢ నిద్ర మా అందరికి దయచేయమని, సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.